చూస్తున్నది 99 టీవీ. నా పేరు వెంకట్. తెలంగాణపై అమిత్ షా స్పెషల్ ఫోకస్ పెట్టారా? 15 సీట్లను గెలిపించి సోనియాకు గిఫ్ట్ ఇస్తారన్న సీఎం రేవంత్ రెడ్డి హామీని నిలబెట్టుకుంటారా? 15 స్థానాల లక్ష్యంతో కాంగ్రెస్ కసరత్తు ఏ మేరకు వర్కౌట్ అవుతుంది? బీఆర్ఎస్ తెలంగాణకి పరిమితమా లేక మహారాష్ట్రలోనూ పోటీ చేస్తుందా? పార్టీల వ్యూహాలంటి ఆయా అమిత్ షా ఇవాటి డిస్కషన్ అభిరుచి కిరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ నుంచి వారు కూడా జాయిన్ అవుతారు. రైట్ మల్లేశ్వర్ గారు, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయినాయి. ఇప్పుడు అన్ని పార్టీల ముందుగా 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అదే ఫ్యాన్లో ఉన్న మిత్రులకు కూడా నమస్కారం. వాస్తవంగా ఈ ఎన్నికల హడావుడి అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా ఎన్నికల్లో గెలుపు ఓటముల తర్వాత ఓడిన పార్టీ కావచ్చు, గెలిచిన పార్టీ కావచ్చు, మళ్ళా భవిష్యత్తుకు పునాది వేసే విధంగా మరి కసరత్తు చేస్తూ ఉన్నారు. దానికి అయితే ఇక్కడ జరిగేదంతా ఏంటి అంటే బీజేపీలో ఇప్పుడు సమస్య ఏంటంటే బీజేపీలో మరి హ్యాట్రిక్ కొట్టాలనేదో మోడీ ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఎట్లాగైనా ఈసారైనా బెర్త్ తీసుకోవాలనే దాని మీద ఒక ప్రయత్నం కాంగ్రెస్ చేస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రయత్నాలు ఏదేమైనప్పటికీ కూడా వచ్చినటువంటి ఫలితాలలో 5 రాష్ట్రాలలో వచ్చిన ఫలితాలు కొంత కాంగ్రెస్కు తలనొప్పిగా మారిందని చెప్పాలి. రైట్. ఎందుకంటే ఇక్కడ రేవంత్ కాంగ్రెస్ మాత్రమే గెలిచింది, కానీ జాతీయ కాంగ్రెస్ నీకు ఓడిపోయిన విషయాన్ని కూడా మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 3 రాష్ట్రాలలో బలంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో నీకు ఓడిపోవడం అనేది కొంత కాంగ్రెస్కు మైనసే అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణలో కొంత బలం పుంజుకున్నప్పటికీ మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీకి కొంత అనుకూలమైన వాతావరణం ఉన్నదనే భావించాలి. మరి అది మరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్లమెంటు ఎన్నికలపై ఉండవా? ఎఫెక్ట్ ఉండదా? పార్లమెంటు వైపు ఉన్నది అని అంటే అది మన రాష్ట్రంలోనే ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలు మాత్రమే పార్లమెంట్ ఎన్నికల మీద కొంత ప్రభావం చూపెడతాయి. ఎందుకంటే ఓట్ షేరింగ్లో పెద్ద డిఫరెన్సెస్ ఎక్కువ బీఆర్ఎస్ మధ్యలో ఉన్న కాంగ్రెస్ మధ్యలో జస్ట్ 1.89 మధ్యలోనే తేడా ఉంది కనుక, కాబట్టి ఆ ప్రభావము భవిష్యత్తులో చూపెడుతుంది అని అనుకుంటే ఏంటంటే మొన్నటి వరకు సరే మనకు చాలామంది కాంగ్రెస్లో చాలామంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉండ్రి, కానీ ఏకతాటి మీద వచ్చి పనిచేసారు. మరి అదే టెంపోతోటి ఇప్పుడు పనిచేస్తారా, లేకపోతే మొన్న జరిగిన తప్పిదాలను సవరించుకొని బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తుందా అనేది కూడా మనం కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ పద్ధతుల్లో కొంత బీఆర్ఎస్ రోజు కసరత్తు చేస్తున్నట్టు అవపడుతూ ఉన్నది. కాకపోతే ఏంటంటే నాకు మొన్నటి ఫలితాలను చూసింది మాత్రం బీఆర్ఎస్ని ఎవరూ ఒడియలేదు. ఒక రకంగా చెప్పాలంటే నీకు కాంగ్రెస్ గెలుపు కంటే ఎక్కువ బీఆర్ఎస్లో కొంత అసంతృప్తి, సెకండ్ క్లాస్ లీడర్లు కావచ్చు. కానీ అది పార్లమెంట్ ఎన్నికలు వర్కౌట్ ఎంత ప్యాచ్ వర్క్ చేసినా ఈ పార్లమెంట్ ఎన్నికలు వర్కౌట్ అవుతుందా? నీకు ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా. ఈ ఇద్దరి పంచాయతీలో బీజేపీ ఏమన్నా పోయినసారి 4 సీట్లను సంపాదించుకున్నట్టే ఈసారి కూడా ఇంకేమన్నా 1-2 ఎక్కువ సంపాదించుకోవాలని ఈరోజు అమిత్ షా గారు ఇక్కడ పాగా వేసారు. ఆయన టార్గెట్ అంతా కూడా ఏంటంటే తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో 10 సీట్లు సంపాదించాలి. అంటే మొత్తానికి అసెంబ్లీలో సింగిల్ డిజిట్ వచ్చినా పర్వాలేదు, కానీ పార్లమెంటుకు డబుల్ డిజిట్ రావాలనే ఒక ప్రయత్నంలో చేస్తున్నట్టుగా. నమస్కారం, గుడ్ ఈవినింగ్. అమిత్ షా గారు ఇక్కడే ఉన్నారు, రివ్యూ చేస్తూ ఉన్నారు. ఇంకా మీరు గతంలో కేవలం ఒకే ఒక అసెంబ్లీ స్థానం ఉంటే 4 పార్లమెంట్ తీసుకున్నారు. ఇవాళ 8 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఓవరాల్ ఎక్కువగా ఉత్తర తెలంగాణ. ఈసారి పార్లమెంట్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉండే అవకాశం ఉంది? ముందుగా 99 ప్రేక్షకులకి, మా తోటి ప్యానలిస్టులు అందరికీ కూడా నమస్తే. అయితే వెంకట్ గారు, 8 సీట్లు గెలిచాము. దాంతోపాటుగా దాదాపు ఒక 19 సీట్లలో 2వ స్థానంలో ఉన్నాము. 40-50 పైగా సీట్లలో అంత ఈ 2 కాకుండా ఇంకొక 40-50 సీట్లలో మేము డిపాజిట్లలో కూడా మేము మొత్తానికి మాకు 15% మాకు ఓట్ షేర్ 14 పాయింట్ చేంజ్ ఓట్ షేర్ వచ్చింది. 100% గ్రోత్ 2018 to 2023కి ఉంది. ఇదే 100% గ్రోత్ని కానీ మేము మెయింటైన్ చేయగలిగితే, పార్లమెంట్ లోక్సభ ఎలక్షన్లు కూడా మెయింటైన్ చేయగలిగితే మాకున్న అవకాశం అన్ని సీట్లు గెలవాలా. 16 అనేది మాకు, అది మేము వాడాలి. ఇప్పుడు మాకు మోడీ గారు 16 సీట్లు అన్నట్టుగా మేము వాడాలి. అంటే బట్ ఇప్పుడు చూడండి, రియాలిటీగా మాట్లాడితే
అసెంబ్లీ ఎలక్షన్స్కి లోక్సభ ఎలక్షన్స్కి దేని డైనమిక్స్ దానికి ఉంటాయి, ఎస్ దేని ప్రజల యొక్క ఆకాంక్షలు దేని దానికి ఉంటాయి. ఇప్పుడు అసెంబ్లీలో ఓటు వేసిన ప్రజలు మళ్ళీ అదే పార్టీకి వేస్తారని అదే నాయకుడికి వేస్తారని మాత్రం చెప్పలేము. ఎందుకంటే ఆలోచించే విధానము ప్రజల్లో ఈ యొక్క మార్పు వచ్చింది. ఓటు వేసే ప్రతి ఒక్క ఓటరు కూడా ఆలోచించి ఓటు వేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఇంతకుముందులాగా గుడ్డిగా మా పెద్ద ఆయన చెప్పిండో, మా వీధిలో అన్న చెప్పిండో, లేకపోతే మా ఊరు పెద్ద మనిషి చెప్పిండో, మా కుల పెద్ద మనిషి చెప్పినట్టుగా ఓట్లు ఎవరు వేస్తలేరు. ఇప్పుడు అందరూ కూడా ప్యూర్గా పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఓట్లు వేస్తున్నారు, పర్ఫార్మెన్స్ చూస్తున్నారు, మెరిట్స్ని చూస్తున్నారు. కాదండి, అంటే ఈసారి లోక్సభలో మోడీ ఫేస్, అమిత్ షా ఫేస్, బీజేపీ ఫేస్ పనిచేస్తుందా? 100% పనిచేస్తుంది. ఇప్పుడు మీరు చూశారు కదా, యాంటీ ఇన్కంబెన్సీ ఉండదా? ఈ 5 యాంటీ ఇన్కంబెన్సీ ఉండింటే ఈ 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో దాదాపు మేము 3 రాష్ట్రాల్లో గెలిచాం. అది కూడా థంబింగ్ మెజారిటీతో గెలిచాం. అసలు మేము కూడా ఊహించలేదు అన్ని సీట్లు వస్తాయి. మధ్యప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో కానీ, ఛత్తీస్గఢ్లో కూడా మేము గెలుస్తామని అనుకోలేదు. అంటే ఇది సెమీఫైనల్గా తీసుకుంటే, ఒకవేళ సెమీఫైనల్గా మేము తీసుకున్నా, ప్రతిపక్ష పార్టీలు తీసుకున్నా కూడా మోడీ హవా ఎక్కడ కూడా తగ్గలేదు, మోడీ చరిష్మా అసలు తగ్గలేదు అనేది మాత్రం క్లియర్గా స్పష్టమవుతుంది. మనకి ప్రజలు చాలా క్లియర్గా తీర్పునిచ్చారు. ఇక్కడ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మహామహులు ఓడిపోయారు. బండి సంజయ్ ఓడిపోయాడు, అరవింద్ ఓడిపోయాడు, సోయం బాబు ఓడిపోయాడు, సిట్టింగ్ లో ఓడిపోయారు కదా. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మరి ఎప్పుడు కూడా గెలవనటువంటి మా యొక్క ప్రతినిధులు, అంటే మా యొక్క అభ్యర్థులు ఎప్పుడు అసలు వాళ్ళ ఫేస్ కూడా ఎవరు చూసుంటారు. ఒక వెంకటరమణారెడ్డిని ఇంతవరకు ఎవరు కూడా చూసుంటారు. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఒకసారి లాస్ట్ టైం పోటీ చేశారు అంతే. అని మరి ఆయన గెలిచారుగా, కేసీఆర్ పైన గెలిచారు, రేవంత్ రెడ్డి పైన గెలిచారు. నేనేమంటున్నా, ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే, ఎప్పుడైతే ఈ లోక్సభ ఎలక్షన్స్ మనకు నోటిఫికేషన్ వస్తుందో అప్పటి నుంచి ప్రజల్లో చర్చ మొదలవుతుంది. అన్ని రాష్ట్రాల్లో చర్చ మొదలవుతుంది. ఏం మొదలవుతుంది అంటే, దేశం యొక్క ఆర్థిక పరిస్థితి నుంచి స్టార్ట్ చేస్తే మోడీ పాలనలో మనకు జరిగినటువంటి ఈ సౌకర్యాలు ఏంటి, ముఖ్యంగా సౌకర్యాలు చూస్తారు. అది కూడా చూస్తారు. ఇప్పుడు చూడండి, నేను రోడ్డు పైన వెళ్తున్నా, నా కారు ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఎటువంటి ఆటంకాలు లేకుండా పోతుందా లేదా, హైవేలో ఎంత బాగున్నాయి అనేది అది చూస్తారు. నేను రైల్వే స్టేషన్కి పోతున్నా, రైల్వే స్టేషన్లో నాకు సౌకర్యాలు బాగున్నాయని చూస్తారు. నేను ఎయిర్పోర్ట్ పోతున్నా, ఎయిర్పోర్ట్లో నాకు సౌకర్యాలు బాగున్నాయని చూస్తారు. నేను అదేవిధంగా నేను యూపీఐ వాడుతున్నా, ఫోన్ వాడుతున్నా, నెట్ వాడుతున్నా, ఇవన్నీ నాకు అన్ఇంటరప్టెడ్గా ఉన్నాయని చూస్తారు. విద్యుత్ వాడుతున్నా, ఇంట్లో విద్యుత్ నాకు దేశంలో సౌకర్యంగా ఉందా లేదా, దేశం మొత్తం మీద అన్ని ఇళ్లలో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని నియోజకవర్గాల్లో విద్యుత్ అందుతుందా లేదా, ఇవన్నీ సౌకర్యాలు. విద్యుత్ అనేది నేను ఇంకో విషయం చెప్తా, విద్యుత్ అనేది కేవలం రాష్ట్రానికి సంబంధించింది కాదు, దేశంలో విద్యుత్ అవైలబిలిటీ ఉమ్మడి దాంట్లో వస్తుంది. కౌశిక్ నమస్కారం. రైట్, 64 సీట్లు గెలిచారు, 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. రైట్, 15 స్థానాలు గిఫ్ట్ ఇస్తామని, సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తామని సీఎం గారు ఒక ప్రామిస్ కూడా చేస్తారు వేదికగా. ఏంది మీకు కాంగ్రెస్లో కూడా కాన్ఫిడెంట్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతుంది? అంటే కాంగ్రెస్ పార్టీ మీరు గతంలో చూసిన, నేను గతంలో 2019 ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పుల మూలంగా మేము 9 స్థానాలు గెలవాల్సిన అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పు నిర్ణయాల మూలంగా ఆనాడు డికే నగర్ రోడ్డు, ఆమె ఓటుతో మహబూబ్నగర్ ఓడిపోయినాం, నాగకర్ణ ఓడిపోయినాం, ఆంచి చేవేద కూడా అదే పరిస్థితి, జైరాబాద్ దగ్గర కూర్చొని ఓడిపోయినాం, మహిబాద్ ఖమ్మం మాకు అత్యధికంగా ఓట్లున్నప్పుడు కూడా క్యాండిడేట్ల మూలంగా అక్కడ ఓడిపోయిన సందర్భం. అదే కాకుండా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా కాంగ్రెస్ పార్టీ మంచి రిజల్ట్ వచ్చింది. మీరు చూసిర్రు, రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు 1% ఉంటే హైదరాబాద్ తీసేసిన తర్వాత 7 నుంచి 8% బీఆర్ఎస్ పైగా మాకు వచ్చింది. 8% మాకు వారి వ్యత్యాసం ఉంది. హైదరాబాద్కి వస్తారే మాత్రం దాంతో 16 స్థానాలు గెలవడంతో ప్రధానంగా 7 లక్షల మైనస్ తోటి కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలు ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ బేరీజ్ వేసుకునే క్రమంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలు గెలవాలని, 12 నుంచి 15 స్థానాలు గెలవాలని చెప్పి భావిస్తాం. దానిలో భాగంగా కార్యాచరణ కూడా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. చాలా మంది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పోయిన నాయకులు, కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ పోయిన నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నారు. అదే కాకుండా చాలామంది భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులంతా కూడా ఇప్పుడు అనేది ఏంటంటే, దేశవ్యాప్తంగా ఉన్నట్టు 150 మంది ఎంపీలంతా బయట ఉంటే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎంపీలు, ఆర్సీపీ సంబంధించిన వ్యక్తులు పార్లమెంట్లో ఉన్నారు, టీడీపీ సంబంధించిన వ్యక్తులు, ఎంఐఎం పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే పార్లమెంట్లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించే వాళ్ళంతా బయట ఉన్నారు. మరి భారతీయ జనతా వ్యతిరేకం చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒకటనేది ఇప్పుడు నిర్ధారణ అవుతుంది. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు అవలీలగా గెలిచినంత మాత్రాన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా? మేము అసెంబ్లీ ఎలక్షన్లో అవలీలగా ఏం గెలవలేదు. చాలా కష్టపడి వాస్తవ విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి
వివరించిన తర్వాత ప్రజలంతా నమ్మిరు కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ పట్టండి నమ్మించారు. రేపు నమ్మించలేదు, వాస్తవ విషయాలు వివరించారు. వాస్తవంగా చెప్పాలంటే మేము 14లో గెలిచే అవకాశం ఉండే, ఆనాడు కొన్ని ప్రత్యేక పరిశ్రమలకు ఓడిపోయినాం, 18లో కూడా గెలిచే అవకాశం ఉండే, టీడీపీతో పొత్తు పెట్టుకుతూ ఓడిపోవడం జరిగింది. తర్వాత మేము చేసిన తప్పుల మూలంగానే టీఆర్ఎస్ పార్టీ అప్పుడు గెలిచింది తప్ప అదేదో కేసీఆర్ గారి పర్ఫార్మెన్స్ చేసిన సందర్భం ఏమీ లేదు. అదే కాక ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో మీరు చూడండి, ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ 2గా చీలబోతా ఉంది. మీరు చూస్తారు ఆఫ్టర్ ఎలక్షన్, ఎందుకంటే మీరు చూస్తారు ఇక, ఎందుకంటే చీలబోతా ఉంది అంతే ఇక. ఎందుకంటే మీరు చూస్తారు తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మధ్య పోటీ జరుగుతుంది. బీఆర్ఎస్ అసలు పోటీలో ఉండదు. ఇక మీరు చూస్తారు ఇక, దాని తర్వాత రిజల్ట్ మనం మాట్లాడుకుందాం. ఎందుకు రైట్ పల్లరాజు గారు, రైట్ అందరు చూపు అన్ని వేలు బీఆర్ఎస్ వైపు ఉన్నాయి. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో కారు సారు సర్కారు 16 ఇది నినాదం ప్రతి చిన్నపిల్లలు కూడా వెళ్ళిపోయింది. ఈసారి స్లోగన్ ఏముండబోతుంది మీది? ముందుగా టీవీ 99 ప్రేక్షకులకు, చర్చలో ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల కాంటెక్స్లో అందరం మాట్లాడుతున్నాం, రైట్. ఎందుకు అంటే పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఎందుకు ఇప్పుడే వాతావరణం వచ్చేసిందంటే మొన్ననే ఇక్కడ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఎన్నికలు కావడమే కాకుండా ప్రభుత్వం మారటం అనేది ఒకటి. ఆ ప్రభుత్వం ఎట్లా మారింది ఏంది అనేది తెలుసు. అబద్ధాలని గోబెల్స్ అనేది ప్రపంచంలో అందరికీ తెలుసు. ఒక విషయాన్ని 100 సార్లు అది అబద్ధం అని తెలిసి కూడా కాన్షియస్గా 100 సార్లు చెప్తే అది నిజమైపోతుంది. అటువంటిది దాన్ని పదే చెప్పడం ద్వారా, మాట్లాడటం ద్వారా, తప్పుడు ప్రచారంతో వాళ్ళ అధికారంలోకి వచ్చారు, రైట్. ఏది ఏమైనా కూడా ప్రజలకు తీర్పు ఇచ్చిన తర్వాత అధికార పక్షంగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. నిర్మాణాత్మకమైన మామూలుగా కాదు, నిర్మాణాత్మకమైనటువంటి ఒక పటిష్టమైనటువంటి ప్రధాన ప్రతిపక్ష పాత్రగా ఇవాళ మాకు తప్పనిసరిగా మాకు 10 ఏళ్ల తర్వాత ప్రజలు కూడా అనుకున్నారేమో, 15 ఏళ్ళు పోరాటాలతో అనుభవం ఉన్నటువంటి పార్టీ మళ్ళీ ఒకసారి ఆ పాత్ర గుర్తు పెట్టకపోతే ఈ పోరాటాలను మర్చిపోతారేమో, వదిలేస్తారేమో అని అనుకోని ఇవాళ పాత్రను మార్చింది అంతే. ఇవాళ ఇప్పుడు ఒక పోరాటాల అనుభవంతో ఉన్నటువంటి పార్టీగా టీఆర్ఎస్ పార్టీకి ఇవాళ మళ్ళొకసారి మీరు తెలంగాణ కోసం నిలబడి కొట్లాటం అవసరము అన్న విషయాన్ని చెప్పడం కోసమే మా పాత్రను మార్చిండు. అంతే అనుకుంటున్నాం. అదే పెద్ద డిఫరెన్స్ కాదు, జస్ట్ 1.89 కాదండి. మీరు ఏ లెక్క తీసుకున్నా కూడా 1.89 లెస్ దాన్ 2% ఆ పాత్ర చెప్పారు. తప్పనిసరిగా ఆ పాత్రని సమర్థవంతంగా మాకేదో తెలంగాణ సమాజంలో ఈ 9.5 ఏళ్ల అనే కాంటెక్స్ట్లో రాజకీయాలు మిగతా అనేక సందర్భాల నేపథ్యంలో మాకేదో ఇండికేట్ చేయదలుచుకున్నారు, మాకేదో చెప్పదలుచుకున్నారు, గ్రహించినాం. చెప్తున్నా పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను చెప్పనియండి. గ్రహించినాం, మా పొరపాటేదో లోపమేదో ఎందుకు ప్రజలు మాకు చెప్పదలుచుకునేది ఏమో గ్రహించినాం. వాటన్నిటిని కూడా ఆత్మపరిశీలన చేసుకుంటాం, సరిదిద్దుకొని మళ్ళీ పదునైన వ్యూహంతో శక్తివంతంగా ప్రజలు అప్పజెప్పినటువంటి పాత్రని తప్పనిసరిగా తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ ఆత్మని దానికి అనుగుణంగా, ఆకాంక్షలకు అనుగుణంగా ఇవాళ బీఆర్ఎస్ కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఇవది 3 నెలలే కదా. అందుకే గతంలో 89 సీట్లు గెలిచినా కూడా ఎన్ని పార్లమెంట్ గెలిచారండి? ఆ రోజు ఇప్పుడు ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా వాళ్ళ పొరపాట్లు ఎట్లున్నాయో అప్పుడు ఆ రోజు కూడా మాది కూడా ఉన్నటువంటిది. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉదాహరణ చెప్తాను. భువనగిరి పార్లమెంట్ ఉన్నది, ఓన్లీ 5,000 ఓట్లతో ఓడిపోయింది బీఆర్ఎస్. భువనగిరి పార్లమెంట్ ఓన్లీ 5,000తో ఓడిపోయింది. అట్లా అన్ని నేను ఎందుకంటే ప్రతిదీ ఒక్కొక్క దానికి కారణం ఉంటుంది. అయినప్పటికీ కూడా 9 సీట్లు మెజార్టీ సీట్లు మేమే గెలిచినాము. ఇవాళ కూడా తెలంగాణలో ఖచ్చితంగా వీటన్నిటిని, ఈ పరిస్థితుల్ని, ప్రజలు ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితుల్ని సరిదిద్దుకొని పదునైన వ్యూహంతో బరాబర్ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళొక్కసారి తెలంగాణతో పాటు చెప్పి ఇవాళ తెలంగాణలో 12 సీట్లు 2014 ఏవైతే ఎంతైతే సంఖ్య గెలిచిందో 12 సీట్లు బరాబర్గా గెలవబోతున్నాం. మీరు చూస్తారు కదా గెలవబోతున్నాం. ఎందుకంటే అదే సమయంలో ఇవాళ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు దానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటారు. మహారాష్ట్రలో ఇంకా మిగతా ఇంకెక్కడ కూడా పోటీ, మహారాష్ట్రంలో కూడా దాదాపు
20 లక్షల సభ్యత్వం ఉన్నది. ఇప్పటికే అక్కడ సర్పంచ్ ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థలు కానీ సహకార ఎన్నికల్లో కానీ ఇంత మేము ఆల్రెడీ గెలుపుని కూడా ఇవాళ చవి చూస్తున్నాం. దానికి సంబంధించినట్టు ఉంటుంది. తప్పనిసరిగా మహారాష్ట్ర మా అధ్యక్షుల వారు నిర్ణయిస్తారు, గెలుస్తాం. దాన్ని ఎట్లా ఉంటుంది ఫలితం ఏంది అనేది తప్పనిసరిగా రేపు జాతీయ రాజకీయాల్లో ఇటు రాష్ట్ర అసెంబ్లీలో నిర్మాణాత్మకమైనటువంటి సమర్థవంతమైనటువంటి ప్రతిపక్షం, కేంద్రంలో సమర్థవంతమైనటువంటి పాత్రను పోషించబోతుంది. ఒక పాయింట్ రవి గారు, పల్లె రవికుమార్ గారు ఇంతకుముందు అన్నారు, తెలంగాణ ప్రజలు మాకు ఒక పని ఇచ్చిర్రు, మాది పోరాటాలు చేసినటువంటి పార్టీ, మా పార్టీ పోరాట పందాతో మేము అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ, ప్రజలు మాకు మళ్ళీ పోరాటం చేయమని చెప్పేసి మాకు ఈ పాత్రని ఇచ్చిన, ప్రతిపక్ష పాత్రని ఇచ్చారని చెప్పేసి ఇంతకుముందు అన్నారు. అంటే దాని అర్థమైన తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏది ఉందో మీరు మీ యొక్క అస్సలు ఏదైతే పని ఆ పని కాదని దేశం మొత్తం తిరగడానికి పోతున్నారు, దేశం మొత్తం ఎందుకు పోతున్నారని చెప్పేసి మళ్ళీ తెలంగాణలో ఉండండి, తెలంగాణ కోసం పోరాటం అని చెప్పేసి ఆయన ఆ పాత్ర ఇచ్చారని చెప్పేసి ఇప్పుడే రవికుమార్ అని అన్నారు. మళ్ళీ మహారాష్ట్ర పోవడం ఎందుకు, మళ్ళీ మిగతా చోట పోవడం ఎందుకు, వాటన్నిటిని చూడడం ఎందుకు, తెలంగాణలో పని చేసుకోండి. ఇంకో విషయం చెప్తా, తెలంగాణలో ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్లో మీకు ఓటు వేసినా కూడా వృధా అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆలోచించట్లేదా? ఇప్పుడు ఆలోచించరా? మరి తెలంగాణ కోసం ఆలోచించని చెప్పేసి చెప్తారు. కౌశిక్ గారికి నేనేమంటున్నా, ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మీరు తెలంగాణ సెంటిమెంట్ని వదిలేసిరు, తెలంగాణ ఉద్యమ పందాన్ని వదిలేసినారు, తెలంగాణ ఆకాంక్షలు మీరు వదిలేసిరు. మీది ప్రాంతీయ పార్టీ, తెలంగాణ కోసం మీరు పోరాడినటువంటి పార్టీ, దాన్ని అందరూ ఒప్పుకుంటారు. మీరు ఆ పందాలు పనిచేసుకుంటూ పోతే ప్రజలు మళ్ళీ మీకు మళ్ళీ నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో ఆశీర్వదిస్తారు. మీరు మళ్ళీ పార్లమెంట్ 12 సీట్లు 13 సీట్లు అని మాట్లాడుకుంటూ పోతే మళ్ళీ మీకు 1 2 ఇచ్చే పరిస్థితి వస్తుంది. అది కొంచెం ఏమీ లేదు. తెలంగాణలోను బయటను కూడా తప్పనిసరిగా మా అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారు నిర్ణయించి దాని అన్ని కోణాల్లో ఆలోచించి తప్పనిసరిగా ఉంటుంది. మీరు ఊహించే ఉంచుకున్నది కాస్త పోతుంది. ఒకసారి మహారాష్ట్రలో 46 స్థానాల్లో పోటీ చేసేందుకు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఓపెన్ సీట్, దాంట్లో ఏం దాపరకం లేదు. 20 లక్షల సభ్యత్వాలు ఉన్నాయి. మొన్న లోకల్ బాడీస్లో కొంత పర్ఫార్మెన్స్ చూపించారు. 46 స్థానాల్లో అక్కడ పోటీ చేస్తారు, 15-16 స్థానాల్లో ఇక్కడ పోటీ చేస్తారు. ఏమంటావు 46, 20, 17 కాదు, ఆంధ్ర రాష్ట్రంలో 25 కూడా పోటీ చేయాలని చెప్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో మీ శాఖ ఉంది కదా, మీ శాఖకు అధ్యక్షుడు ఉన్నాడు, అక్కడ కూడా 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. మీ దోస్తులే అక్కడ ఉన్నారు కదా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంతా ఉన్నారు కదా, మరి కలిసి పోటీ చేయండి. ఎవరు వద్దన్నా, మేము ఏమవుతాంలే. మీరు ఎక్కడ పోటీ చేసి రాదు, మహారాష్ట్రలో పోటీ చేయాలా, దేశవ్యాప్తంగా కూడా పోటీ చేయండి. పెట్టినటువంటి ఆంధ్ర రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అక్కడ కూడా పోటీ చేయండి, మంచి పర్ఫార్మెన్స్ చూపియని చెప్తాం. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యం బతుకుండాలని చెప్పి కోరుకునే పార్టీ మాది. అన్ని పార్టీలు ఉండాలా, అందులో మేము ఉండాలని చెప్పి కోరుకుంటాం. భారతీయ జనతా పార్టీలాగా మేము ఒక్కనే ఉండాలా, డెమోక్రసీ బతుకుతుందని ఉండొద్దని చెప్పి కోరుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అని పెట్టుకున్నారు. ఆ డెమోక్రసీ తీసేయాలి ఇప్పుడు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలకు అసలు అవకాశం లేదు పార్లమెంట్. కాబట్టి భారతీయ జనతా పార్టీ అయినా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే చాలా స్పష్టం. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే వీళ్ళ సభ్యులందరూ మీరు మొన్న సక్సెస్ అయ్యారండి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఒకటే ప్రచారం చేయడంలో. సార్ ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్ అదే జరిగింది కదా, 150 మంది సభ్యులంతా బయట ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అలానే ఉన్నారు పార్లమెంట్లో. 14 రోజుల్లో 18 బిల్లులు పాస్ అయినాయి. దానికి మొత్తం భారతీయ జనతా పార్టీ మీద ఏం మాట్లాడకుండా ఇప్పుడు చూస్తున్నారు. ఈనాడే సనాతన ధర్మం గుర్తొచ్చింది కవిత గారికి. ఇన్ని రోజులు మరి సనాతన ధర్మం ఎడిపోయిందో, హిందూ ధర్మం ఎడిపోయిందో, డెమోక్రాట్ డిఎంకే వాళ్ళని వారే ఆహ్వానించి టీఆర్ఎస్ పార్టీ మారినప్పుడు స్టాలిన్ గారు వారే ఆహ్వానించి మరి అది మర్చిపోయి ఇప్పుడు సనాతన గురించి మాట్లాడుతుందంటే ఎన్డీఏ ఎక్కడ అరెస్ట్ చేస్తుందో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అనేది 100% సెక్యులర్ పార్టీ. ఎందుకంటే మీకు 100% సెక్యులర్ పార్టీ. ఇవాళ ఎన్నో విమర్శలు వచ్చినా, ఎవరు మాట్లాడినా కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు యాదాద్రి టెంపుల్ని ధైర్యంగా నిర్మించినటువంటి దాన్ని అట్లనే సేమ్ మిగతా క్రిస్టియానిటీని కానీ, క్రిస్టియన్స్ సంబంధించినటువంటి వ్యవహారాలని కానీ, ముస్లింలకు సంబంధించినటువంటి వ్యవహారాలని కూడా సమంగా ఒక సామరస్యంగా సెక్యులర్ గా చరణ్ కౌశిక్ గారు తబ్లీగీ జమాత్ గురించి కూడా మాట్లాడండి ఒకసారి. అయితే ఇప్పుడు ఆవిడ రామాలయం గురించి మాట్లాడుతున్నారు, తబ్లీగీ జమాత్ గురించి నిషేధించున్నారు కదా, దానికి అమిత్ షా గారు పోయారు గతంలో. ఆయన ముక్కు నేలకు రాయాలి మరి అమిత్ షా గారు. దానికి అమిత్ షా గారు పోయిరు. మీరు దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నారు, వారు హోమ్ మినిస్టర్. మీరు నిషేధిస్తే అయిపోదు కదా, నిషేధించిన సంవత్సరం పండిస్తే అనాలా. గత సంప్రదాయాన్ని కంటిన్యూ చేసే కార్యక్రమంలో ముందుకు పోతా ఉంది. ఇవన్నీ ఎంతసేపు భారతీయ జనతా పార్టీ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలే కదా. జనవరిలో రామ మందిరం ఎలక్షన్ పోతున్నారు. మీరు ఎంతసేపు సెంటిమెంట్ రెచ్చగొట్టుండే కదా. మీరు చేసిన డెవలప్మెంట్ బోర్డు ఎలక్షన్ కి మేము ఒప్పుకుంటాం, అందరం స్వాగతిస్తాం, తప్పేం లేదు.
కానీ ప్రజాస్వామ్యం ఉండదని కోరుకుంటుంది కదా భారతీయ జనతా పార్టీ. రైట్, ఎవరి లెక్కలు ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి. మల్లేశ్వర్ గారు, ఇవాళ అంటే తాజాగా ఏంటంటే మహారాష్ట్రలో కూడా బీఆర్ఎస్ పోటీ చేయబోతుంది. పార్టీ అధినేత కేసీఆర్ చాలా సీరియస్గా రివ్యూ చేస్తున్నారు. ఇక్కడ 46 స్థానాలు, అక్కడ 46, ఇక్కడ దాదాపు 16 స్థానాలు. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదనుకున్నా కేసీఆర్ ఒక పీకే కంటే ఒక కనుగోలు కంటే కూడా పెద్ద వ్యూహకర్త. అందులో ఎలాంటి సంకోచం లేదు. నిన్న మరి ఆ వ్యూహాలు ఈ తెలంగాణలో ఏమైనాయి అనేది మీకు కూడా డౌట్ రావచ్చు, కానీ ఉంటుంది. వ్యూహాలకు కౌశిక్ అది అడుగుతారు, ఇప్పుడు రవి గారు అది అడుగుతారు కదా. ఇప్పుడు వ్యూహము రచించడము బాగానే ఉన్నది, కానీ ఓట్ ట్రాన్స్ఫర్ ఏ రకంగా అవుతుందా లేదా అనే దాంట్లో వాళ్ళకు మీ కింది స్థాయి ఎమ్మెల్యే స్థాయి వాళ్ళని నమ్మడం వల్ల ఈరోజు కొంత వాళ్ళ పనితీరును పసిగట్టకపోవడం వల్ల అది జరిగినటువంటి పరిణామాలను మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏదేమైనప్పుడు కూడా మా కౌశిక్ సోదరుడు చెప్పిండు, ఏది ఆంధ్రలో కూడా పోటీ చేస్తే మేము బాగానే ఉంటుంది. ఆంధ్రలో కేసీఆర్ చేస్తారా చేయడా అనేది కేసీఆర్ గారికి అదొక వ్యూహం. ఆయన పెద్ద వ్యూహకర్త అని చెప్పుకుంటున్నప్పుడు ఎందుకు చేస్తారు? ఇవాళ చంద్రబాబు నాయుడు పోటీ చేయకపోవడం వల్లే కదా ఈరోజు కాంగ్రెస్ నీకు ఇక్కడ తెలంగాణలో కలిసి వచ్చింది. అదే పద్ధతిలో రేపు శత్రు మిత్రుడు అన్నట్టు రేపు అవకాశం ఉంటే చేయాలన్నా వద్ద అనేది డిసైడ్, అది డెఫినెట్గా అది మూవ్ అవుతారు. కాబట్టి కాంగ్రెస్ను లేవకుంటేనే మరి చేయాలనుకున్నప్పుడు ఏంటంటే రకరకాల వ్యూహాలు ఉంటాయి. బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ఉన్నదా లేకపోతే వాళ్ళిద్దరూ ఒక తాను ముక్కలా అనేది అది జనానికి తెలుసు. కానీ ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ చేసినటువంటి ప్రచారం అయితే పబ్లిక్ కొంత నమ్మే అవకాశం వచ్చింది. ఎందుకంటే అక్కడ ఏమున్నా ఇప్పుడు అధికార మల్లేశ్వర్ ఒక చిన్నది ఎందుకు అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనేది ఒక తప్పుడు బలమైన ప్రచారాన్ని, సరే అందుకే గోబెల్స్ అదొక్కటిగా అనుకోను. నిజంగా ఇవాళ కాంగ్రెస్ పక్కకు పెట్టండి, వాళ్ళ బీజేపీ 8 సీట్లను గెలిచింది. 8 సీట్లను గెలిచింది. ఆ గెలిచిన దాదాపు ప్రతి సీటు ఎవరి మీద గెలిచిందండి? బీఆర్ఎస్ మీద గెలిచింది. అంతే కదా. వాట్ ఇట్ డస్ మీన్? అంతే కదా. ఈవెన్ రాజాసింగ్ లాంటి చోట కూడా అంటే ఇక్కడ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీతోనూ ఇటు కాంగ్రెస్ పార్టీతోనూ సమర్థవంతంగా ఫైట్ చేస్తున్నట్టు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ టార్గెట్, బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ టార్గెట్. ఎందుకంటే ఇది ఇక్కడ ఒక బలమైన పునాదు. మోడీ వచ్చిండు, మోడీ వచ్చి పాయింట్ చెప్తా. ఇప్పుడు ముఖ్యమైన మంత్రులు ఉన్నారు. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ తీసుకోండి మహబూబ్ నగర్ లో. శ్రీనివాస్ గౌడ్ పైన మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి రాగానే కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ ఇచ్చారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టికెట్ ఇచ్చారు. అసలు గెలిచే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఊహించలేదు వాళ్ళు గెలుస్తారని చెప్పేసి. గెలుచుకొని వచ్చారు. ఏముండింది అక్కడ? ఒకటే ఉండింది, వ్యతిరేకత. ఈయన ఎట్లయినా ఇంటికి పంపించాలి. నారాయణపేట ఉంది, నారాయణపేటలో ఎస్ఆర్ రెడ్డి ఉండే. ఎస్ఆర్ రెడ్డి చాలా స్ట్రాంగ్. ఆ పర్ణికా రెడ్డి అని చెప్పేసి ఆవిడ ఫస్ట్ టైం పోటీ చేసింది, యంగ్ అమ్మాయి, ఆవిడ అనుకోకుండా గెలిచింది. అంటే ప్రజల్లో ఒకటే ఉండింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులని, బీఆర్ఎస్ పార్టీ మంత్రులని ఇంటికి పంపించాలని ఒకే టార్గెట్ తప్పితే వేరే ఏం లేదు. అక్కడ బెస్ట్ ఆప్షన్ ఎన్నుకున్నారు, వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించారు. అంత మాత్రాన బీజేపీ కాంగ్రెస్ కలుస్తుందండి. 8 సీట్లు ఇక్కడ బీజేపీకి వచ్చినాయి. ఓకే, 8 మందిలల్లా ఎవరిదన్నా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారా? బీజేపీలో పుట్టి పెరిగిన వాళ్ళు ఉన్నారా? మొత్తం కాంగ్రెస్ పోయిన వాళ్ళే ఉన్నారు. శంకర్ గారు ఓన్లీ ఆదిలాబాద్ సంబంధించిన వ్యక్తి, అదే విధంగా నిజామాబాద్ అర్బన్ సంబంధించిన చాలా విషయాలలో కేసీఆర్ మంచి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్న వాళ్ళు ఇప్పటికీ కూడా కాంగ్రెస్ లో ఉన్నారు, బీఆర్ఎస్ లో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కదండి. అంటే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీలోనే ఉన్నారని లేదు కదండి. అట్లా కాదు కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 2 హామీలు ఇచ్చింది. ఒకటి ఎస్సీ వర్గీకరణ, ఒకటి బీసీని ముఖ్యమంత్రి. బీజేపీని బీసీని చేస్తా లేదా తెలుస్తుంది. అయితే 2 బీసీలు ఉన్నారు. బీసీలో ఎవరైనా బీజేపీ అవుతారా లేదా తెలుస్తుంది. వర్గీకరణ విషయంలో కమిటీ వేస్తా, కమిటీ వేయలేదు. మరి ఆ కమిటీ ఏమైందో వారి కేంద్రంలో మళ్ళీ 14 రోజుల్లో 18 బిల్లు పాస్ చేసుకున్నారు. ఈ వయసుకి ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ చేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు మీ మీద కాంగ్రెస్ పార్టీ మీద గురుతర బాధ్యత ఉంది. 6 గ్యారెంటీల అమలు,
అంటే మీరు పార్లమెంట్ ఎన్నికలకు 6 గ్యారెంటీలు అమలు చేసిపోతారా? అసలు ఏంది మీ రోడ్ మ్యాప్? చెప్పినాం కదా 100 రోజులలో మేము అమలు చేస్తానని చెప్పినాం. మాకు ఇది అబద్ధం అండి. జాగండి. ఇప్పుడు వాస్తవంగా ఆ రోజు చెప్పింది ఏంది? మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన రోజే తొలి క్యాబినెట్ మీరు అబద్ధం చెప్పండి. మీరు చెప్పలే, మీరు డేట్ తో సహా చెప్పారు. డిసెంబర్ 9వ తారీఖు ఎల్బీ స్టేడియం అని చెప్పారు. 6 లక్షల 71,000 కోట్లు అప్పు ఉంది చెప్పలేదు మీరు. ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి ఎందుకు డైవర్ట్ చేయొద్దు, డైవర్ట్ చేయొద్దు. సబ్జెక్ట్ మీద మాట్లాడాలి. ప్రభుత్వ ఆస్తి ఎవరి కోసం? విఐపీల కోసం ఉంటారు. ఎవరు ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా, ఇంకెవరు వచ్చినా మంత్రుల కోసం ఉంటారు. దాన్ని అబద్ధాలు ప్రచారం ప్రజల్ని తప్పుదో 1,60,000 ఉద్యోగాలు భర్తీ చేసింది. 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చిండు. ఉద్యోగాలు భర్తీ చేయలేనది అబద్ధాలు. ఇవే అబద్ధాలు, ఇవే అబద్ధాలు. తప్పుడు ప్రచారంతో ప్రజల మనసుల్ని విషయం నింపి 50 లక్షల కోట్ల 11 రోజులు అప్పు తీసుకునే పరిస్థితి తీసుకొచ్చి మీరేదో తెలంగాణ ఉద్ధరించిన మాట్లాడతారు. ఖాయం, ఖచ్చితంగా కేసీఆర్ గారిని జైలుకు పంపుడు ఖాయం. విచారణ చేయమని చెప్పినాము, జడ్జి సిట్టింగ్ జడ్జితో చేయమని చెప్పినాము, కమిషన్ చేయకుండా ఎందుకు? మీరు కేవలం ప్రజలకు ఇచ్చినటువంటి 6 హామీలని ఇప్పుడు మీరు అమలు చేయడానికి మీకు నిజాయితీ లేదు, అబద్ధం. ఎందుకంటే మీరు మాట్లాడదలుచుకోలే, కానీ అయినా మీరు పదే పదే తప్పుడు మాట్లాడుతుంటే చెప్పకుండా ఇవాళ 6 హామీలు మీరు కదా డేట్ చెప్పింది. మొదటి క్యాబినెట్ లో దాని చట్టబద్ధతకు సంబంధించినటువంటి కల్పిస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు? దానికి డేట్ చెప్పినటువంటి డిసెంబర్ 9 ఏదైనా మాట్లాడతారు, మాట్లాడొద్దంటారు. ఎందుకు మాట్లాడుకుంటున్నావు? బరాబర్గా మాట్లాడేది నువ్వు మాట్లాడేది వాస్తవం మాట్లాడుతావు. ఇప్పుడు మేము గ్యారంటీలు ప్రకటించినాం, 100 రోజులు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మీలాగా 6,70,000 కోట్లు అప్పు చేసి రైతులకు వాస్తవాలు వివరించకుండా 8 స్థానాలు ఇచ్చిన ప్రతి నైతిక అర్హత విషయం చెప్పండి. అది సార్ మీరేం చేసినండి? మీరు ఎన్నో 100 మాట్లాడతాం. మేము రుణమాఫీ చేసినవా? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినవా? దళితులు 3 ఎకరాలు ఇచ్చినవా? మీరే పెద్ద శుద్ధ పుస్తకం మాట్లాడతారు. ఏమింటికి పంపించారు? ఇంటికి పంపించారు కాబట్టి మీరు ఏమన్నారు? 6 నెలల వరకు ప్రశ్నిస్తున్నాను చెప్తూనే మమ్మల్ని ప్రశ్నిస్తావు. అధికారం అప్పచెప్పిన తర్వాత కూడా ప్రజల్ని రెచ్చగొట్టేటట్టుగా విద్వేషం మాట్లాడుతుంటే బరాబర్ మాట్లాడతాం. మీ మోసం ఏందో, మీ దోపల్స్ ప్రచారం ఏందో ప్రజల ముందు మీరు కాదు వచ్చి అరే మీరు మాకేం నష్టం జరగదు. ఈ రక్తం తాగిరట 2,000 మంది నిధులు చనిపోయారు. ఎవరు రక్తం తాగిన కేసీఆర్ గారు రాలేదా? తెలంగాణలో 69 కాల్చి తప్పి రక్తం కాంగ్రెస్ పార్టీ మీరు రెచ్చగొట్టి తప్పుడు ప్రచారం చేసి మళ్ళీ మమ్మల్ని మాట్లాడిస్తలేరు, మాట్లాడొద్దని చెప్పేసి ఎదురుదాడి చేస్తే ఊరుకోవడానికి బుట్టి పెరిగినట్టు మనం భయపెడదాం అనుకుంటున్నా? నేను మాట్లాడుతున్నా తను ఎట్లా వస్తారు? జర్నలిజం చేసినా లేకపోతే
కౌశిక్ గారు అట్లా అనకూడదు. అరే, జవాబు చెప్పాలి రా. వాడు వృత్తాన్ని. వాడు వృత్తాన్ని. ఎందుకండి అనవసరంగా? భయపెట్టిస్తున్నారు Yes, yes. ఒక్క సెకండ్ ప్లీజ్ కౌశిక్ గారు మళ్ళీ సార్ ప్లీజ్ ఒక్క నిమిషం. ఎవరు భయపడరండి, ఎవరు భయపెట్టరు. ఎస్ ఎస్ అవును. అరే ప్రజాస్వామ్యం అండి ఇది. అరే, మీరు అరే చర్చండి. అరే ఆగండి మీరు ఎందుకు ప్లీజ్. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంత గొంతు చించుకున్నా ప్రజలు ఏది నిర్ణయించి ఏం రిజల్ట్ ఇవ్వాలనేది ఇచ్చిర్రు. వాస్తవంగా అప్పులు ఉన్నాయి, అప్పులు చేసిర్రు అనే దాని మీద వద్దండి. పార్లమెంట్ ఎన్నికల్లో అప్పులు చేసిర్రు అనే దాని మీదనే కాంగ్రెస్ గతంలో 6,70,000 చేసిందా, 5 లక్షలు చేసిందా అనేది కాంగ్రెస్ చెప్పింది. కాంగ్రెస్ మాటలు నమ్మిర్రు, అధికారం ఇచ్చిర్రు, ఆ సమయం అడిగిర్రు. ఆ 100 రోజుల సమయములో 9వ తారీఖు చేసిరా 10వ తారీఖు చేసిరా అనేది కాకుండా డెడ్ లైన్ 100 రోజుల సమయం ఉన్నది కనుక ఆ సమయం చూసిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి పోయి మాట్లాడితే తనకి ఇప్పుడు దాని గురించి ఇంత చర్చ లేదు. ఆ 100 రోజుల తర్వాత పల్లె రవికుమార్ గారు బీఆర్ఎస్ నుంచి అడగాల్సిన అవసరం లేదు. ప్రతి పల్లె రోడ్డు మీదకి వచ్చి అడిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు అనవసరమైనటువంటి చర్చ అవసరం లేదు. కాబట్టి ఈసారి పోటీ అంటే మొన్న అసెంబ్లీ ఫలితాల నేపథ్యంలో పోటీ కాంగ్రెస్ మీకు పక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది, బీజేపీ ఉండదు. బీజేపీ థర్డ్ పార్టీనే ఉంటుంది. ఆ ఉన్న 4 సీట్లు కాపాడుకోవడమే పెద్ద గగనం అవుతుంది. ఎందుకంటే ఉన్న 4 సీట్లు మొన్న ఎంత ఘోరమండి అంటే ఇప్పుడు 8 మోకాలను కొత్త మోకాలను అప్పచెప్పుకున్నారు. కానీ సిట్టింగ్లో 4 పొడగొట్టుకున్న 4 కనీసం మీరు ఎమ్మెల్యేకి కూడా అనిపిట్రాను ఆయన అని చెప్పి వాళ్ళను రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే ఆల్రెడీ 3 క్యాండిడేట్లు ఎంపీ క్యాండిడేట్స్గా మనకు అనౌన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మీడియాలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ 4 స్థానాలు కాపాడుకోవడము గగనమే. ఈ సారు కారు 16 వస్తుందా అనేది పక్కకు పెడితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో మాత్రం పోటీ బలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య అంతా ఏంటంటే ఆల్రెడీ మేము బీఆర్ఎస్కు వాత పెట్టినాం, ఈసారి పార్లమెంటుకు అవకాశం ఇయ్య పరిస్థితి ఒక గాలి టర్న్ అవుతున్నటువంటి ఏదైతే మౌత్ టాక్ ఓడియాలని చెప్పినట్టు మౌత్ టాకు ఇప్పుడు మళ్ళా అరే ఈ అనవసరమైనటువంటి కేసీఆర్ మంచోడే ఈ లోకల్ ఉండకూడదు చేపట్టి అంటే ఆ పద్ధతిలో మాట్లాడుతున్నారు. నేను సారీ ఎందుకంటే లోకల్ వాళ్ళ కేసీఆర్ మంచోడే కానీ ఈ లోకల్ వాళ్ళ దౌర్జన్యం లోకల్ వాళ్ళ దోపిడీ చేయబట్టి మనం పక్కన ఏదేమైనప్పటికీ కూడా ఈసారి మళ్ళీ కేసీఆర్కు ఊపిరి పోయాల్సినటువంటి అవసరం ఉన్నదనే పద్ధతిలో కూడా పోతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ బీజేపీకి నేనైతే అంత సీన్ ఉంటుంది, బీజేపీకి ఉత్తరాదిలో బయట రాష్ట్రాలలో బాగానే ఉంటుంది లేదని కాదు. ఇక్కడ మాత్రము ఆ 4 ఓడిపోయిన వ్యక్తులే మళ్ళీ 3 క్యాండిడేట్లు అయినరు. ఒక బాబురావుది మరి ఇవాళ చేస్తారా పెద్ద మైలేజ్ వస్తుంది. అల్నిస్ట్ గారికి డ్యూ రెస్పెక్ట్ విత్ ఆయన వాదన ఏదైతే ఉండిందో ఇదే ఆయనకు, ఎందుకంటే సంజయ్ ఓడిపోయారు, అరవింద్ ఓడిపోయారు, బాబురావు ఓడిపోయారు, కిషన్ రెడ్డి భయపడలేదు. ఆయన వాదనకి నేను గౌరవిస్తూ నేను ఆయనకు ఒకటి గుర్తు చేయదలుచుకున్నా ఏంటంటే ఇదే 2018 ఎలక్షన్లో వీళ్ళందరూ కూడా ఓడిపోయారు. లక్ష్మణ్ మన బండి సంజయ్ గారు ఓడిపోయారు, కిషన్ రెడ్డి రవి గారు నేను చెప్పిన తర్వాత మీకు చాలా సబ్జెక్ట్ ఉంటుంది. 2018లో వీళ్ళందరూ ఓడిపోయారు, వాళ్ళ ఎంపీ క్యాండిడేట్స్ అయినరు. తర్వాత కేసీఆర్ ఇప్పుడైతే పబ్లిక్ మొన్న అవకాశం మిస్ అయినాము ఈసారి ఇవ్వాలని అనుకుంటారు, అప్పుడు కూడా అదే అనుకోని బీజేపీ మర్చిపోవద్దు. నేనేమంటున్నానంటే 2018లో మాకు 7% ఓటింగ్ ఉండింది ఇదే అసెంబ్లీ ఎలక్షన్లో. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి 20% ఓటింగ్ అయింది, మాకు 4 ఎంపీ సీట్లు గెలిచినాం. అంటే ఆ ట్రెండ్ను ఒకసారి ఈ విధంగా దాన్ని మనం అదే విధంగా అన్వయించుకుంటే 2024 పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతే ఒకవేళ, ఎందుకంటే నేను ఇంతకుముందు నా మొదటి వర్షంలో నేను చెప్పాను ప్రజలందరూ కూడా ప్యూర్గా పర్ఫార్మెన్స్ బేస్ చూసుకొని వాళ్ళ యొక్క అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఇంకో విషయం కూడా చెప్పాను. సరే ఇంకో విషయం కూడా చెప్పాను ఏంటంటే
లాస్ట్ టైం మేము ఎప్పుడైతే 100% మాకు ఓట్ షేర్ ఎప్పుడైతే పెరిగిందో లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్కి ఈ అసెంబ్లీ ఎలక్షన్కి 100% మాకు ఓట్ షేర్ పెరిగింది. ఈ 100% ఓట్ షేర్ పెరిగిన లెక్క చూసుకున్నా కూడా మా 4 ఎంపీ సీట్లతో పాటు ఇంకో 4 నుంచి 5 సీట్లు గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి ఎట్లా కనిపిస్తుందంటారా మీరు? నేనేమంటున్నా? కాదండి. దానికి బేసిస్ మహబూబ్ నగర్ నార్కర్ రోల్ మీ పర్ఫార్మెన్స్ 0, ఖమ్మం 0, వరంగల్ 0, నల్లగొండ 0. ఇది వెంకట్ గారు నాకు అవకాశం ఇచ్చింది. మీకు ఏం చెప్తున్నా కర్ణాటక ఫలితాలు వచ్చే వరకు మీ గ్రాఫ్ చాలా అందరూ దూరంలో ఉన్నారు. వెంకట్ గారు కర్ణాటక తర్వాత మీకు గ్రాఫ్ పడిపోతేనే కదా కాంగ్రెస్ 2018 ఎలక్షన్లో కూడా మాకు దాదాపు 80 నుంచి 90 సీట్లలో డిపాజిట్ రాలే. అయినప్పటికీ కూడా 2018 లోక్సభ ఎలక్షన్ 4 ఎంపీ సీట్లు గెలిచినాం. అది మా నమ్మకం. ఇంకో విషయం, మోడీ గారి పర్ఫార్మెన్స్ అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో లాస్ట్ 5 సంవత్సరాలు అంటే ఈ 4.5 సంవత్సరాల నుంచి పర్ఫార్మెన్స్ లో ఎక్కడ కూడా తగ్గలేదు. వాళ్ళ కిషన్ ఇక్కడ రెడ్డి కూడా కూడా anti కాదండి. incumbency లేదు. మీకు హైదరాబాద్ ఇక్కడ ట్విన్ సిటీస్ లో మీకు ఇవ్వలేదు ఎక్సెప్ట్ రాజా సింగ్. నేను అదే అంటున్నా, ఎక్కడ ఇన్కంబెన్సీ లేదు. ప్రతి చోట కూడా మేము ప్రతి రాష్ట్రంలో కూడా మేము గెలుస్తున్నాము. ఈ బేసిస్ లో మేము చూసుకొని మేము తప్పేం లేదు. మేము ప్రజల వద్దకు వెళ్తాము. మేము ఏమేమి డెవలప్మెంట్ వర్క్ చేశాము, ఏమేమి సంక్షేమ పథకాలు చేశాము, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఏం పనులు చేశాము, పోనీ ఈ రాష్ట్రానికి ఏమేమి ఇచ్చాము, అవన్నీ కూడా చెప్పుకొని మేము మా ఓట్లు అడుగుతాం. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటి ముందు ఉన్నటువంటి కుళాయి కావచ్చు, ఆ టాయిలెట్ కావచ్చు, అది మాదని చెప్తాం. కౌశిక్ బదులు అడుగుతున్నాను, అసెంబ్లీ ఎన్నికల్లో మీరు బీఆర్ఎస్ ఒకటని జనం నమ్మారు కదా, కవిత అరెస్ట్ చేయలేదు. అది కొంతవరకు బీజేపీని బీఆర్ఎస్ చూశారు కదా, నేను ఒప్పుకుంటున్నాను కదా, నేను నమ్మారంటున్నాను. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో నేనేమంటున్నాను, నమ్మారు, నమ్మలేదని నేను అనట్లేదు. నమ్మారు, గోబెల్స్ ప్రచారం చేయగలిగింది. కాంగ్రెస్ పార్టీ మీడియాని మేనేజ్ చేస్తూ, సోషల్ మీడియాని మేనేజ్ చేస్తూ, యూట్యూబర్స్ ని మేనేజ్ చేస్తూ గోబెల్ ప్రచారం చేసుకుంటూ, అందులో కూడా మా తప్పిదాలు కూడా కొన్ని ఉన్నాయి, మా పార్టీ తప్పిదాలు కూడా కొన్ని ఉన్నాయి. మేము వాటిని మాకు ఒక గుణపాఠం లాగా తీసుకుంటాము. అటువంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా చూసుకుంటామండి. చూసుకొని మేము గెలిచే అవకాశం, మేము ఆశాభావంగా ఉన్నాం. మేము ఎక్కడ కూడా డిప్రెషన్లో లేము, ఎక్కడ కూడా నిరాశకు లోన్ అవ్వలేదు. ఎందుకంటే మా యొక్క ప్రధానమంత్రి గారి యొక్క పని ఏదైతే ఉండిందో లాస్ట్ 9.5 సంవత్సరాల నుంచి, ఆ పని ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రభావం చూపింది. భారతదేశంలో తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ రెగ్యులర్ గా రివ్యూ చేస్తున్నారు. మొన్న చెవిల క్యాండిడేట్ ను అనౌన్స్ చేశారు. ఇంకా రెగ్యులర్ గా పార్లమెంట్ వైజ్ గా రివ్యూ చేస్తున్నారు. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ అంటే గత అసెంబ్లీ ఎక్కడ కూడా అసెంబ్లీ ఫలితాలు బట్టే పార్లమెంటు ఫలితాల మీద కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఆ ప్రభావం ఉండదా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకు అంటే మీకు పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి డిఫరెన్స్ కూడా ఎంత 1.89% డిఫరెన్స్. మొత్తంగా తెలిస్తే 4 లక్షల చిల్లర 5 లక్షల చిల్లర, ఇది 1.5 కోటి ఓట్లలో 4 లక్షల ఓట్లు డిఫరెన్స్ అంతే. మీకు ఇక్కడ ఏంటంటే ఆ విధంగా చూసినా కూడా, ఏ విధంగా చూసినా కూడా ఒకటి, ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి వాళ్ళు కూడా మేము ఎట్లయితే ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటున్నామో ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి భావన వచ్చింది. ఎక్కడో ఇందాక మిత్రుడు మన మల్లేశ్వరరావు గారు, విశ్లేషకులు మల్లేశ్వరరావు గారు చెప్పినట్టుగా, మేము మా స్థానిక ఎమ్మెల్యే, మా స్థానిక అభ్యర్థి చేసిన పొరపాట్లు, ఈయనను ఓడిస్తాము అని చెప్పేసి అది అనుకుంటే ఏమైంది, కేసీఆర్ ఓడిపోయిండు కదా, అరే కేసీఆర్ లేకుండా పోయిండు కదా అన్నటువంటి భావన చాలా స్పష్టంగా వచ్చింది. ఎందుకంటే నేను నిరంతరం, ఇవాళ కాదు 25 ఏళ్ళుగా నిరంతరం ప్రజల్లో తిరిగేటటువంటి వాడిని. ఇవాళ కూడా 6-7 ఊర్లు తిరిగి వచ్చిన ఇక్కడికి, పొద్దుటి నుంచి 8 గంటల నుంచి తిరిగి ఇప్పటి స్టేట్ ఇక్కడికి వచ్చినటువంటి తిరుగుతుండేటువంటి మాట్లాడుతుంటా. ఇంకోటి ఏంటంటే, నేను ఒక పార్టీ కార్యకర్తలో లేకపోతే ఇంకోటి కాదు, అన్ని వర్గాలతో ఇంటరాక్ట్ అవుతాయి. ఎందుకంటే నేను ప్రొఫెషనల్గా 30 సంవత్సరాలుగా జర్నలిస్టుని, ఉద్యమకారుణ్ణి, నాకుంటుంది కాబట్టి అందరితో జరిగితే ఆ భావన వ్యక్తం అవుతుంది. అది వాళ్ళ మాకు బ్రహ్మాండంగా కలిసి వచ్చే 3 నెలలు ఎట్లుంటుందండి అసెంబ్లీ ఫలితాలు. దానికి తగ్గట్టుగానే మేము కూడా మా లోపం ఎక్కడ జరిగిన పొరపాటు మాకు దీంతో ప్రజల్లో కూడా ఒకటి చెప్పదలుచుకున్నారు అనేది మేము గ్రహించినాం, అర్థమైంది. దాన్ని సవరించుకొని పదునైన వ్యూహంతో తప్పనిసరిగా ప్రజలు కౌశిక్ వైపు నుంచి నేను అడుగుతున్నా, మా ప్రజలు దాని తగ్గట్టుగా ఇందాక మీ ఇద్దరు అనేది ఉంది కాబట్టి కౌశిక్ గారి వైపు నుంచి నేను అడగదలుచుకున్నా. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు మీ అభ్యర్థులు జంకుతున్నారు,
భయపడుతున్నారు. ఈ వాదనలో వాస్తవం లేదా? ఎవరండి ఇవాళ పోటీ పెడుతున్నారు? ఇవాళ మా ఇప్పుడు చెప్తున్నా కదా, మా భువనగిరికి 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, 10 మంది సీరియస్లో ఉన్నారు. మీరు చెప్పినటువంటి ఏ నియోజకవర్గానికి, ప్రతి నియోజకవర్గానికి నేను చెప్తే నేను ఎవరిని కూడా రాజకీయంగా వాళ్ళకి అభ్యర్థులు లేరు, వీళ్ళకి అభ్యర్థులు లేరు, వాళ్ళకని నేను అంత బ్లంట్గా మాట్లాడేటటువంటి వాడిని కాదు. నేను జర్నలిస్టుని, ఉద్యమకారుని, నాకు కూడా సామాజికంగా అని ఉంటుంది. మాకు ఇవాళ ప్రతి కాన్స్టిట్యూన్సీలో మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి సిట్టింగ్లతో పాటు, గతంలో పోటీ చేసిన వాళ్ళతో పాటు, మొన్న మంత్రులుగా ఎమ్మెల్యేలు ఉండి ఓడిపోయినటువంటి వాళ్ళతో పాటు కొత్తగా మాలాంటి వాళ్ళు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి, సమాజం తెలంగాణ ప్రజలు అది కోరుకుంటున్నారని కూడా విపరీతమైన పోటీ ఉన్నది, అభ్యర్థులు లేరని మీరు మాట్లాడితే ఇంకా ఎవరైనా అంటే కూడా వాళ్ళ విజ్ఞత కుదరదు. మీరే కాదు ఇంకెవరైనా అంటున్నా, అందుకే అంటున్నా ఇంకెవరైనా అంటే కూడా వాళ్ళ విజ్ఞత కుదరదు. అభ్యర్థుల సమస్య, అభ్యర్థులు పోటీ క్యూ ఉన్నది. ఇప్పుడు వెంకట్ అన్న దాంట్లో కూడా కొంత ఈ బయట జరుగుతున్నటువంటి ప్రచారం, నిన్న సింగరేణి ఎన్నికలు జరిగినాయి. సింగరేణి ఎన్నికలు జరిగితే ఐఎన్టీసీ వర్సెస్ ఏఐటీసీ మధ్యలో జరిగింది. అదే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోటీలో తప్పుకున్నారు కదా, పోటీలో తప్పుకున్నారు అంటే భయపడి తప్పుకున్నారనే ఒక సంకేతము అది కొంత పబ్లిక్ లో సింగరేణి ఎన్నికలు అనేది అది ట్రేడ్ యూనియన్ ఎన్నికలు, మనందరికీ తెలుసు. ట్రేడ్ యూనియన్ ఎన్నికలు అవి దానికి సంబంధించినటువంటి దాని ఓటింగ్ మైండ్ సెట్ కానీ ఓటింగ్ పరిస్థితి కానీ కొంత డిఫరెంట్గా ఉంటుంది, మీకు తెలియంది కాదు. అయితే ఇప్పుడు మొన్ననే వినండి, మళ్ళీ ఎందుకంటే నేను ఐ హావ్ టు క్లారిఫై ది థింగ్స్. వచ్చినప్పుడు స్పష్టంగా దానికి సంబంధించిన మెసేజ్ ఇవ్వటం అవసరం, అదర్వైజ్ గోస్ రాంగ్లీ. అందుకోసమే కాదండి, మీరు ఆర్టీసీ ఎన్నికలు రద్దు చేస్తారు కాదండి, నేను అడుగుతున్నా. ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు రద్దు చేస్తారు, సింగరేణిలో పోటీ చేయరు. సింగరేణి చెప్పండి, సింగరేణి ఇవాళ వెంటనే, ఎందుకంటే అధికారం నుంచి కొంత పార్టీ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అనేటువంటి కొంత మెంటల్గా డిస్టర్బ్ అయింది కాబట్టి వాళ్ళు వెంటనే, ఎందుకంటే ఎక్కువ గ్యాప్ రాలే, 10 రోజులే ప్రిపరేషన్ జరగాలి. ఈ కాంటెక్స్ట్ పార్లమెంట్ లో క్యాడర్ పనిచేస్తుంది, పార్టీ నిర్మాణం ఉంటుంది, అంత వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఉంటుంది. అక్కడే సింగరేణికి వచ్చేసరికి వర్కర్స్, మిగతా ట్రేడ్ యూనియన్ లీడర్లు వాళ్ళని కాదని పార్టీ కానీ క్యాడర్ కానీ కూడా చేసే పరిస్థితి ఉండదు. వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ అభిప్రాయాల్ని, వాళ్ళ పరిస్థితులని, మానసిక స్థితిని ప్రస్తుతం ఉన్నట్టు పోటీ చేయాలి. ఇవాళ జనరల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఆటోమేటిక్గా గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి ఉన్న ప్రతి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తాం. 12 సీట్లు గెలిచి చూపిస్తాం తెలంగాణ, మీరు చూస్తారు కదా. మళ్ళీ ఆ రోజు ఇదే మిత్రులు అందరు కౌశిక్ ఉంటాడు, రవికుమార్ గారు ఉంటారు, మీరు పిలవండి. కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాటజికల్ గా పోతున్నాడు, ఎందుకంటే వచ్చిన 64 సీట్లతో కొంత స్ట్రాటజికల్ పోవాలనిపిస్తుంది. ఎందుకంటే మీరు మొన్న మీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ పెట్టడం, సోనియా గాంధీతో ఇక్కడి పోటీ చేయాలని ఒక తీర్మానం పంపడం, 6 గ్యారంటీల మీద కసరత్తు చేయడం, తర్వాత జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలని ఎంతో కొంత ఎక్సైజ్ చేయడం, ఇది ఎంత పార్లమెంట్ ఎన్నికల కోసమేనా కసరత్తు? అంటే పార్లమెంట్ ఎలక్షన్ అని కాదు, అంటే అసెంబ్లీ ఎలక్షన్లో ఎక్కడైతే పొరపాటు జరిగిందో ఆ పొరపాటును సవరించుకునే దానిలో భాగంగా గతంలో ఇందిరాగాంధీ గారు తెలంగాణలో పోటీ చేసింది కాబట్టి సోనియా గాంధీ గారు లేక ప్రియాంక గాంధీ గారు పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేసి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో డిస్కస్ చేసిన మాట వస్తాం. వాళ్ళు ఆల్రెడీ కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. ఇంకా సోనియా గాంధీ గారు ఏ నిర్ణయం తీసుకుంటో తెలియదు. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో కూడా 2018కి 19కి తేడా, అదేవిధంగా 2023కు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఎక్కువ స్థానాలు గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మీరు చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా షెల్మే గారు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు, అక్కడ చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అవుతున్నారు. బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అని అక్కడ అనుకుంటా ఉన్నారు. ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు చూస్తూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో పోటీ చేసి, ఆంధ్ర ఎందుకు పోటీ చేయరు? మీరు మహారాష్ట్రలో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఓటర్లు తీసి భారతీయ జనతా పార్టీ మేలు, అరే సార్ భారతీయ జనతా పార్టీ మేలు చేయడం కోసమే కదా, మీకు భారతీయ జనతా పార్టీ మేలు చేయడం కోసం మీరు అక్కడ మీరు ఆంధ్ర ఎందుకు పోటీ చేయరు? ఎందుకు శాఖ ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ శాఖ పెట్టుకుంది ఎక్కడ? ఆంధ్ర రాష్ట్రంలో కదా, ఫస్ట్ ఆంధ్రలో పెట్టుకున్నారు. మీరు ఆంధ్రలో పోటీ చేయాలా లేదా? లేకపోతే శాఖ రద్దు చేసుకోండి. మీరు మహారాష్ట్రలో ఎందుకు పోటీ చేస్తారు? 45 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ప్రకాశం మీద కలిసి పోటీ చేస్తే 45 స్థానాలు గెలబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ కూటమి. కాబట్టి అక్కడ ఓట్లు డిస్టర్బ్ చేసి భారతీయ జనతా పార్టీ మరొకసారి మేలు చేయాలని చెప్పేసి రెండవ వ్యూహానికి వచ్చేసినప్పుడే కేసీఆర్ గారు
అందుకే ఆమె సనాతన ధర్మము హిందూ ధర్మం గురించి కవిత గారు మాట్లాడుతుంటే రేపు భారతీయ జనతా పార్టీ మేలు చేసే దారిలో భాగంగా మహారాష్ట్రలో పోటీ చేస్తా ఉన్నారు, మీరు ఆంధ్రలో పోటీ చేయాలని చెప్తా ఉన్నారు, లేకపోతే శాఖ రద్దు చేసుకోండి, మేము మాకేం అభ్యంతరం లేదు. కాకపోతే మీరెవరని చెప్పడానికి మరి ఎట్లా సార్ మీరు ఆంధ్రలో ఎందుకు పోటీ చేయరు? ఫస్ట్ మహారాష్ట్ర కన్నా ముందుగా ఆంధ్ర శాఖ పెట్టి అసలు మీకు మహారాష్ట్రకు అధ్యక్షులు లేడు ఇప్పటి వరకు, ఇన్ఛార్జి మాత్రమే ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్రానికి చంద్రశేఖర్ గారు ఆల్రెడీ అధ్యక్షులుగా ఉన్నారు, అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడ ఎందుకు పోటీయారు అంటే మీ మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు గెలిచినా ఈ దేశంలో బీజేపీకి అత్యధిక సీట్లు ఉంది ఆంధ్రప్రదేశ్లోనే, ఎందుకంటే 25 ఎంపీలు ఉన్నాయి వాళ్ళకు. డబుల్ ఇంజన్ సర్గా అక్కడ నడుస్తుంది, ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సార్ 9 సంవత్సరాల కాలం నడిచింది. డబుల్ ఇంజన్ సర్గా ఇక్కడ నడిచిందా మీరు చెప్పండి. 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ తెచ్చిన బిల్లులకు అన్ని మద్దతు ఇచ్చింది ఎవరండి? మరి బీఆర్ఎస్ పార్టీ కదా. అందుకే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా ఇప్పుడు సరే బీఆర్ఎస్ ఇదే రాహుల్ గాంధీ గారి వాళ్ళ పార్టీ ఏఐసిసి నాయకుడు రాహుల్ గాంధీ గారిని ఇదే బీజేపీ పార్టీ మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా అంత సీరియస్గా రియాక్ట్ కాలే. కేసీఆర్ గారు దుమ్ము దులిపి మాట్లాడినటువంటి వాడు. దానికి ఎందుకంటే నేను మళ్ళీ దానికి సంబంధించిన సబ్జెక్టు అంత ఇంకా లోతులోకి ఇంకా చర్చబోను. ఎస్ ఖచ్చితంగా సందర్భం వచ్చి బీజేపీ పార్టీకి బహిరంగంగా లోపాయికారిగా లేదు, బహిరంగ మద్దతు ఇవ్వాల్సి వచ్చినప్పుడు జిఎస్టీ లాంటి చోట ప్రజలు రాజస్థాన్ లో ఏ తీర్పిచ్చిరో ఒక్కసారి మీరు గుండె మీద చేసుకోండి. చెప్పినా మాకుండే మా వ్యూహం మాకుండే మా మాకుంటది. కర్ణాటకలో పొడి చేయాలన్నా, ఆంధ్రప్రదేశ్ లో పొడి చేయాలన్నా, మహారాష్ట్రలో పొడి చేయాలన్నా, ఎటువంటి వ్యూహంతో ఉండాలని మాకుండే వ్యూహం. కాంగ్రెస్ ఓడిపోయింది, ఇక్కడ రేవంత్ కాంగ్రెస్ మాత్రమే గెలిచిందని ఫస్ట్ చెప్పిన నేను. ఎందుకంటే మీకు వాస్తవం, ఎందుకంటే 3 రాష్ట్రాలు బలమైన రాష్ట్రాలు కోల్పోయిందండి. ఓటమి గెలుపు సహజం అండి. అన్ని రకాల ఓటములని చూసింది, దానికి కొత్త కాదు. తప్పనిసరిగా ఈ ఓటమో ఇంకో ఇక్కడి నుంచే మాకు ఒక ఎనర్జెటిక్ గా పనిచేస్తుంది. అంటే మీకు అది వర్తించినప్పుడు మాకు ఉండదా? మీకేమో ఓటమి కొత్త కాదు, మాకు ఓటమి కొత్త. అన్ని దెబ్బలు తినే చూసినాం, ఇవాళ కొత్త అన్ని దెబ్బలు తీసి చూసినాం. 139 సంవత్సరాలు చరిత్ర. అయ్యో మీకు దండం పెడతా, మీ అందరికీ దండం పెడతా. ఇది లోక్సభ ఎలక్షన్స్, బీజేపీకి ఎక్కువ అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికి. అవకాశం ఇవ్వకుండా మీరు ఏం చేస్తారు? ఇంకో విషయం చెప్తున్నా, ఒక చర్చ జరుగుతుంది. చర్చ జరుగుతున్నప్పుడు చర్చలో మనం ఎటువంటి అంశాలని మనం లేవనెత్తాలనేది మనం అది అనవసరంగా లేనిపోయిన విషయాలన్నీ మనం ఒకరిపైన ఒకరు తీసుకొని చర్చ జరిగితే చర్చకి అర్థం ఉండదు. అది నేనేమంటున్నా, ఇంకా చర్చ ఈ విధంగా జరిగింది అంటే ఎటువంటి కాంగ్రెస్ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది, కాంగ్రెస్ హయాంలో ఎటువంటి సంక్షేమ పథకాలు జరిగినాయి, బీజేపీ హయాంలో గత 9.5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఎటువంటి సంక్షేమ పథకాలు అమలైనాయి, ఎక్కడెక్కడ లీకేజెస్ ఉంటుండే. ఇంతకుముందు రాజీవ్ గాంధీ గారు ఒకప్పుడు ఏమన్నారు, నేను ₹1 పంపిస్తే చివరి వ్యక్తికి అందేసరికి అది 15 పైసలు అయ్యేది, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు అన్న విషయం. అటువంటి విషయాన్ని పట్టుకొని ఇప్పుడు డీబీటీ స్కీమ్ ప్రవేశపెట్టి ప్రతి ఒక్క చరణ్ గారు నాకు టైం ఇచ్చారు. చరణ్ గారు మీరు మొత్తం కూడా మీరే టైం తీసుకున్నారు. నేనేమంటున్నా, ఒకవేళ డెవలప్మెంట్ విషయం పైన మాట్లాడితే ఏ టాపిక్ తీసుకుంటారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైల్వేస్ తీసుకుంటారా? హైవేస్ తీసుకుంటారా? ఇంకేమైనా తీసుకుంటారా? సంక్షేమం డెవలప్మెంట్ ఓట్లు పడతారు. మొన్న తెలంగాణ ఎన్నికలు చూసిన తర్వాత
తెలంగాణ ఎన్నికలు చూసిన తర్వాత అంటే డెవలప్మెంట్ మోడ్కు ఓట్లు పడతాయని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు భావోద్వేగం పైన పడతాయా? డెవలప్మెంట్ చూసి నేనేమంటున్నా? భావోద్వేగం పైన పడతాయా? గ్లోబల్స్ ప్రచారం పైన పడతాయా? దేని పైన పడతాయి? ఇప్పుడు గ్లోబల్స్ ప్రచారం పైన పడతాయంటే కాంగ్రెస్ ఫస్ట్ ఉంటది, భావోద్వేగం పైన పడతాయంటే కాంగ్రెస్ ఫస్ట్ ఉంటది, డెవలప్మెంట్ పైన పడతాయంటే ఏముంటది? తెలంగాణలో గెలిచింది మీరు గ్లోబల్స్ ప్రచారం దాన్ని గెలిచారు. సోషల్ మీడియా బీజేపీ ఒకటనే ఎవరు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటనే ప్రచారం చేసి చేసి పల్లెలో ఏమంటున్నాడు, మీరు కలిసి మమ్మల్ని ముంచారంటున్నాడు ఆయన. భారతీయ జనతా పార్టీతో కాంపిటీషన్ అంటే మాకు వారి మధ్య పోటీ జరగబోతా ఉంది. ఒక స్థానం ఎంఐఎన్ తోటి, మిగతా స్థానాల్లో 12 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ తోటి మాకు పోటీ జరగబోతా ఉంది. ఖచ్చితంగా 12 నుంచి 15 స్థానాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ అండ్ సికింద్రాబాద్ పార్లమెంట్. ఎంఐఎం తోటి హైదరాబాద్ పార్లమెంట్, మిగతా స్థానాల్లో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పార్టీ. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ గెలిచింది ఏం లేదు కదా. చేసిన నవోదయ స్కూల్ కూడా కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు గెలిచిన సీట్లు కూడా ఎమ్మెల్యే గెలుసు కాదు, వాళ్ళది సెంటిమెంట్. ఇప్పుడు రామ మందిరం మీద సెంటిమెంట్ పోతారు, దాంతో హైదరాబాద్ ప్రజలు కాబట్టి ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ కూడా మీరు సైడ్ పోయినా కూడా కాంగ్రెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా 12 నుంచి 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ. ఏమంటున్నా, చరణ్ కౌశిక్ మీకు దమ్ముంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయండి. మీరు చెప్తున్నారు కదా బీఆర్ఎస్ బీజేపీ మేము ఒంటరిగానే పోటీ చేసినాం. పోటీ ఎలా ఉంటుంది, పార్టీల వ్యూహాలు ఎలా ఉంటాయి చూద్దాం. ఇది ఇవాళ చర్చకాకం. చర్చలో పాల్గొన్న సంగాని మల్లేశ్వర్ గారికి, ఎస్ రవికుమార్ గారికి, పల్లెని కౌశిక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.